నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా? హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు. తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు తనను శాంతింపచేయడానికి ప్రయత్నించినా సరే నరసింహస్వామి శాంతించడు. గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని స్తంభించేలా చేస్తాడు. దీంతో దేవతలందరూ భయపడి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా నరసింహస్వామి శాంతపరిచేలా చేయమని వేడుకుంటారు. దాంతో మహాశివుడు వీరభద్రుడి అవతారం ధరించి నరసింహస్వామిని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తాడు. వీరభద్రుడు ఎంత ప్రయత్నించినప్పటికీ నరసింహస్వామి శాంతించకపోవడంతో ఇక తప్పని పరిస్థితిలో శివుడు అతి భయంకరమైన శరభావతారం ఎత్తుతాడు. శరభేశ్వరుడు సింహం తలతో గ్రద్ద రెక్కలతో పదునైన గోళ్లతో అలాగే పొడవాటి తోగతో ఉంటాడు. శరభేశ్వరుడు నరసింహస్వామితో పోరాడి ఓడిస్తాడు. అంత శక్తివంతమైన శరభేశ్వరుడు మరి ఎవరో కాదు, ఆ పరమశివుడే అని గ్రహించిన నరసింహుడు శివుణ్ణి శాంతింపజేయడానికి శివాష్టోత్తరం చదువుతాడు. దాంతో శరభేశ్వరుడు నరసింహస్వామిని తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా చెప్తాడు: శివుడు అలాగే మహావిష్ణువు పాలల్లో పాలలాగా నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడూ కలిసే ఉంటారు.